కొంతమంది సాధకులు తరచూ ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. భగవంతుడి కృప పొందే మార్గం ఏమిటి? మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. భగవంతుడి కృపను ఎలా పొందాలనేది అర్థం కావటం లేదు అంటూ. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. భగవంతుని కృప అందరి మీద సమానంగానే పడుతుంది. ఎప్పుడు కూడా భగవంతుడేం పక్షపాతం చూపించడం లేదు ఎవరి మీద. సూర్య భగవానుడు కూడా భగవంతుడే కదా, సూర్యనారాయణమూర్తి. మరి సూర్యుని కిరణాలు అందరి మీద, మానవ జాతి మీద లేదా అన్ని ప్రాణుల మీద సమానంగానే పడుతుంటాయి. పైగా భూమి గుండ్రంగా కూడా తిరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఈరోజు మనకి ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకి సూర్యుడి కిరణాలు మన దేశం మీద పడితే అమెరికాలో ఉండే వాళ్ళకి పడవు కదా, వాళ్ళకి చీకటి కదా, వాళ్ళకి రేపు పడతాయి. మనకి రాత్రి అయినప్పుడు వాళ్ళకి పొగలైపోతుంది కాబట్టి వాళ్ళ మీద కూడా పడతాయి. సో సూర్యుడి కిరణాలు అందరి మీద సమానంగానే పడుతున్నాయి. దానికి భూమి కూడా గుండ్రంగా తిరుగుతుంటుంది, బొంగరం తిరిగినట్టు. అదేవిధంగా భగవంతుడి కృప అందరి మీద సమానంగానే పడుతుంది. దాని గురించి ఎవరు అనుమానపడాల్సిన పని లేదు. అంతేగాని భగవంతుడికి ఎవరి మీద పక్షపాతం లేదు, ఒకరి మీద ఎక్కువ చూపించాలని. ఇకపోతే దాన్ని మనం ఎలా గ్రహిస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది అక్కడ. మరి ఇప్పుడు సూర్యుడి కిరణాలు మన శరీరం మీద పడాలనుకుంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్తేనే కదా పడేది మన శరీరం మీద. ఉదయం నుంచి సాయంత్రం దాకా మన ఏసీ రూమ్లోనే కూర్చొని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే, ఆఫీసులోనే పనిచేస్తూ ఆ సూర్యుడి కిరణాలు మన శరీరం మీద ఎలా పడతాయి? పైగా శరీరంలో విటమిన్ డి డెఫిషియన్సీ కూడా వచ్చేస్తుంది, లోపం వచ్చేస్తుంది. కాబట్టి భగవంతుడి కృప మనం కావాలని కోరుకుంటే అది పడుతుంది, వస్తుంది. మనం దాన్ని గ్రహించగలుగుతాం. దాన్ని కృప అందరి మీద సమానంగానే పడుతుంది. అది మనం గ్రహిస్తున్నావా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇదే సందర్భంగా శంకరాచార్యుల వారు ఒక చిన్న గొప్ప ఉదాహరణ ఇస్తారు. గీతా భాష్య అనే ఒక గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఒక బాగా చలిలో నుంచొని వణుకుతూ ఉంటారు. ఆ చలిని బాధను తట్టుకోలేకపోతుంటారు. దూరంగా ఎక్కడో మంట చెలరేగుతుంటుంది. ఆ మంటను చూడగానే ఒక వ్యక్తికి నమ్మకం ఏర్పడుతుంది, నేను ఆ మంట వైపు వెళ్తే నాకు చలి నుంచి ముక్తి పొందుతానని. అతను అడుగులేయటం మొదలు పెడతారు. అతను మంట వైపు వేసే ప్రతి అడుగు వల్ల ఆ యొక్క వేడి శరీరంలోకి అదే క్షణంలో వచ్చేస్తుంది అన్నమాట. అతను దగ్గరయ్యే కొంది, మంటకు దగ్గరయ్యే కొంది చలి బాధ నుంచి ముక్తి పొందుతాడు. ఆ రెండో వ్యక్తి ఆ చలిలో అలాగే ఉండిపోతాడు. సో చెప్పేది ఏమిటంటే, మనం భగవంతుని కృప కావాలా వద్దనేది మనం ముందు ప్రశ్నించుకోవాలి నిజాయితీగా. ఆ తర్వాత మీకు కావాలనుకుంటే వస్తుంది. కానీ మీరు కావాలా వద్దా ముందు నిర్ణయం తీసుకోండి. ముందు ఎంత నిజాయితీగా భగవంతుని కృప కోరుకుంటున్నారు. మనం చాలా మంది చూస్తుంటాం, ఎన్నో గుళ్ళకి గోపురాలకి వెళ్తారు. వెళ్ళి చేతిలో ఒక లిస్ట్ రాసుకొని పోతారు. తనకి వ్యాపారంలో బాగా లాభాలు రావాలను, లేదా తనకి పిల్లలకి ఏదైనా మంచి ఉద్యోగం రావాలను, మంచి సంబంధం దొరకాలను, పెళ్ళి కావాలను, ఆడపిల్ల అయితే, మగ పిల్లవాడైతే ఇంకేదన్నా ప్రమోషన్ రావాలను, రకరకాలు. లేదా ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే వాళ్ళు జబ్బు నుంచి బాధపడాలని, ముక్తి పొందాలని. మరి భగవంతుడి కృప ఎక్కడ ఉంది ఇక్కడ? ఒకసారి ఆలోచించండి. మీరు లిస్ట్ రాసుకొని వెళ్ళారు, ప్రాపంచిక విషయాల మీద మీరు దృష్టి పెట్టారు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్నీ కావాలి. భగవంతుడి దృష్టి అయితే ఉండదు, అవసరం లేదు ఎవరికి. మీరు ఎప్పుడైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి ఉంటే ఆ విగ్రహాన్ని మీరు నోటీస్ చేశారో లేదో, అక్కడ ఒక చిన్న పొజిషన్లో ఆయన దర్శనం ఇస్తారు అందరికి.
ఒక చేత్తో కింద కాళ్ళ వైపు చూపిస్తుంటాడు, రెండో చేత్తో ఇలా అభయ ముద్ర చూపిస్తుంటాడు. అంటే కాళ్ళ వైపు చూపిస్తూనే ఉన్నాడు అనమాట ఆయన. కాళ్ళ మీద పడండి, అది మీకు కోరుకునేవన్నీ వచ్చేస్తాయి. అంతేగాని ఆయన రికార్డు చేయటం లేదు ఇక్కడ మీరు కోరుకునే కోరికలన్నీ. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడి కృప కావాలా లేదా ముందు అది డిసైడ్ అవ్వండి. ఇక్కడ మీరు భగవంతుడి కృప మీదనే దాన్ని పక్కన పెట్టేసి అన్నీ కోరుకుంటున్నారు ఇక్కడ. రెండో విషయం, ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం, విషయాన్ని మరీ ఎంతగా కమర్షియలైజ్ చేసేస్తున్నారంటే, భగవంతుడి కృప అనేది ఏదైనా మనకి బెనిఫిట్ డబ్బు వస్తేనే భగవంతుడు, లేకపోతే భగవంతుడితో కూడా వాదన వేసుకుంటారు. నాకు డబ్బు ఇవ్వకపోతే మీతో ఏం పని అని. ఆ పరిస్థితికి వెళ్ళిపోతుంది సిచ్యువేషన్. అది భగవంతుని కృప కాదు అక్కడ కోరుకోవడం. ఏదో కొంతమంది ఏదో ఆర్థికంగా బాగున్నారు, చక్కగా అన్ని పెద్ద పెద్ద పూజలు హోమాలు యజ్ఞాలు చేసినంత మాత్రాన అక్కడ భగవంతుని కృప రావటం లేదు అక్కడ. అవన్నీ సత్కర్మల కింద వస్తాయి, కానీ భగవంతుని కృపకి దానికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. అదే కొంతమంది ఎన్నో దాన ధర్మాలు చేస్తారు, పేదలకు సహాయం చేస్తారు, సమాజంలో మానవ జాతికి ఇంకేదన్నా సేవ చేయాలనుకుంటే అది చేస్తుంటారు. మానవ సేవే మాధవ సేవ అని కూడా ఒక పెద్ద సూక్తిని కూడా, అది ఎవరు చేశారైతే నాకైతే తెలీదు, మానవ సేవే మాధవ సేవ అని కూడా పెట్టేశారు. ఇవన్నీ చేసుకుంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ అవుతుందా కానీ ఇక్కడ భగవంతుడితో మీరు వ్యాపారం చేస్తున్నారు, కానీ మీరు ఇంకేం చేయటం లేదు అక్కడ భగవంతుడి కృపను కోరుకోవటం లేదు. అక్కడ సత్కర్మల కింద వస్తాయి, సత్వగుణం పెరుగుతుంది, మీరు చేసిన మంచి పనులకి మీకు ఏదో బెనిఫిట్ భగవంతుడు ఏదో లడ్డు ఇస్తాడు ఏదో ఒక రోజు ప్రసాదంగా. ఇక్కడ భగవంతుడి కృప లేదు అక్కడ. మీరు అనుకుంటున్నారు ఏదో భగవంతుడి కృప కోరుకుంటున్నాం అని, చక్కగా యజ్ఞం చేసి లేకపోతే పూజలు చేసి గుళ్ళకి విరాళాలు ఇచ్చేసి దాన ధర్మాలు చేసేసి గుడికి ఇదే భగవంతుడి కృప కాదు. ఇది భగవంతుడి కృపను కోరుకునే వాళ్ళు 4 రకాలు ఉంటారు. మీకు ఒకసారి ఆ విషయం కూడా గుర్తు చేస్తాను. అది నేను చెప్తుంది కాదు, ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందే విషయాన్ని నేను చెప్తున్నాను ఇక్కడ. ఒకరు జ్ఞానులు, భగవంతుడి కృప తప్ప వాళ్ళకి జీవితంలో ఇంకేం అవసరం లేదని ఎప్పుడు వాళ్ళకి ఎరుక అనేది ఉంటుంది. సో ఆ జ్ఞానులు ఎప్పుడు కృష్ణుడినే కోరుకుంటారు. ఇంకొక రకం జ్ఞానాన్ని కోరుకునేవాళ్ళు, ఈ విశ్వంలో ఇంకేదన్నా విలువైంది ఉంది మనకు కావాల్సింది మనకు జీవితంలో అనుకుంటే అది కేవలం జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళు కూడా కృష్ణుడినే కోరుకుంటారు. ఒకటి జ్ఞానులు, ఆల్రెడీ వాళ్ళకి ముందే నుంచే తెలుసు, ఇంక వాళ్ళకి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు, కృష్ణుడు తప్ప మనకి ఇంకేమీ అవసరం లేదనే విషయం వాళ్ళకి ముందు నుంచి తెలుసు, అందుకని వాళ్ళని జ్ఞానులు అన్నారు. రెండో వాళ్ళు జ్ఞానాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళు కూడా కృష్ణుడినే కోరుకుంటున్నారు పరోక్షంగా. ఆ జ్ఞానాన్ని కోరుకుంటూ కృష్ణుడికే దగ్గర అవుతున్నారు అక్కడ. ఇంకొక రకం ఉంది, ఆ కేటగిరీ వాళ్ళు ఏమిటి, మన బాధల నుంచి ముక్తి పొందడానికి భగవంతుని ప్రార్థిస్తుంటారు. మనం ఈ ప్రాపంచిక బాధలు భరించలేక భగవంతుని ప్రార్థిస్తుంటాం, వాళ్ళు కూడా భగవంతునే కోరుకుంటున్నారు అక్కడ. అన్నిటికన్నా ప్రమాదమైన కేటగిరీ 4వది ఉంది, ఒకటి డబ్బు కోరుకునేవాళ్ళు, ధనాన్ని మూట కట్టుకోవాలనుకునేవాళ్ళు, వాళ్ళు కూడా భగవంతుడినే కోరుకుంటున్నారు అక్కడ, భగవంతుడి కృపే కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కృప చూపిస్తానంటాడు కృష్ణుడు వాళ్ళ మీద. ఏ విధంగా, ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా తీసేసి, వాళ్ళు ఏ విధంగా జీవితాంతం కూడబెట్టుకుంటున్నారో డబ్బు, అది తీసేసి వాళ్ళ మీద కృప చూపిస్తానంట, ప్రత్యేకంగా చూపిస్తానంటాడు కృప వాళ్ళ మీద. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, భగవంతుడి కృప అనేది ఏమిటి, దేనికోసం. ఈ ప్రాపంచిక విషయాలకు కాదు ఇది భగవంతుడి కృప అనేది. భగవంతుడి కృప అంటే ఏమిటంటే అర్థం, కృప మీ మీద పడిన మరుక్షణం
మీలో ఉన్న అజ్ఞానం తొలగిపోవటం మొదలవుతుంది, అంధకారం తొలగిపోవటం మొదలవుతుంది. ఏ విధంగా? సూర్యుడి కిరణాలు ఎప్పుడైతే భూమి మీద పట్టడం మొదలు పెడతాయో, ఏ విధంగా అయితే చీకటి అనేది మాయమైపోవటం మొదలవుతుందో, ఏకుంజామున మీరు చూసే ఉంటారు, సూర్యుడి కిరణాలు పడటం మొదలవగానే చీకటి అనేది మాయమైపోతూ ఉంటుంది, లోకం అంతా వెలుగుతో నిండిపోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే భగవంతుడి కృప మీ మీద పడుతుందో అక్కడ జరిగే ఏమిటి? అక్కడ అంధకారం అనేది తొలగిపోవటం మొదలవుతుంది. ఇక్కడ అంధకారం తొలగిపోవటం అంటే దానికి ఒకటే ప్రక్రియ. అక్కడ కర్మ కాలిపోవటం మొదలవుతుంది. అక్కడ ప్రతి మనిషిలో ఉన్నది ఆత్మే. ఆత్మ పరమాత్మ వేరు కాదు. ఆ ఆత్మ తన ఏమిటో తను తెలుసుకోలేకపోతుంది. అది తెలుసుకోవాలంటే అంధకారం తొలగిపోవాలి. అంధకారం అంటే ఇక్కడ కర్మ. కర్మ నుంచి ముక్తి పొందితే సమస్య తీరిపోతుంది అక్కడ. సో భగవంతుడి కృప అంటే అదే జరుగుతుంది అక్కడ. ఆ కర్మ కాలిపోవటం, కరిగిపోవటం మొదలవుతుంది. ఆ కృప కోరుకోండి. అది ఎవరికైనా కావాలా? అడగండి. చాలా మంది మనసులో ప్రశ్నించుకోమని చెప్పండి. ఇటు చూసి అటు చేసి భగవంతుడి కృప తప్ప అన్నీ కోరుకుంటున్నారు అక్కడ. భగవంతుడి కృప మాత్రం వద్దు. ఎందుకంటే అసలు భగవంతుడి కృప అని తెలిస్తే అసలు భయం వేస్తుంది జనానికి. అయ్యో బాబు నేను మీ కృప తర్వాత తీసుకుంటాను, ముందు నాకు అర్జెంటుగా కొంత డబ్బు కావాలి, అప్పుల్లో పడి ఉన్నాను, లేదా మా ఇంట్లో మా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళకి, దాని నుంచి వాళ్ళని రక్షించండి, వీటి మీద మనసు పోతుంది. కానీ భగవంతుని కృప కోరుకోవడం అనేది అక్కడికి జీర్ణించ చేసుకోలేకపోతున్నారు అక్కడ. అది సమస్య. యాక్చువల్గా ప్రశాంతంగా మనం మనసు పెట్టి ఆలోచిస్తే మనకి ప్రపంచంలో మనకు జరిగేదంతా భగవంతుడి కృపతోనే మనం అందరూ బతుకుతున్నాం. ఈ భూమి మీద బతికే ప్రతి జీవకోటి అంతా కూడా సూర్యుడి కిరణాల వల్లే కదా. సూర్యుడి కిరణాలు భూమి మీద పట్టడం చేతే కదా ఈ వృక్షాలలో పెరిగేది. మనకి భోజనం వచ్చేది అంతా వృక్షాల నుంచే కదా. ఆ వృక్షాలు తినే కదా జంతువులు పెరిగేది. ఆ జంతువులు తిరిగే కదా పులులు, సింహాలు లాంటి మాంసాహారం తినేటువంటి జంతువులు పెరిగేది. కాబట్టి అటు తిరిగి ఏ విధంగా అయితే సూర్యుడి కిరణాల వల్లే మన జీవకోటి అంత మనుగడ అనేది ఆధారపడి ఉందో భూమి మీద, ప్రతి మనిషి యొక్క జీవితం కూడా ఆ మనుగడ అంతా ఆ భగవంతుడి కృప ద్వారానే ఆధారపడి ఉంది. ఆ లక్ష్మీదేవి యొక్క కృపే కదా ప్రతి మనిషికి జీవితానికి మనుగడ అనేది జరగటానికి కారణం అవుతుంది అక్కడ. సో ఆ కృప కోరుకుంటే భగవంతుడికి షరతు పెట్టబాకండి. భగవంతుడు ఏ విధంగా కృప చూపించాలో చూపిస్తాడు, అది వేరే విషయం. మీ కర్మ తొలగిపోవటం మొదలవుతుంది. మీకు జీవితంలో ఏం కావాలో అదంతా భగవంతుడు చూసుకుంటాడు. కృష్ణుడు చెప్తాడు కదా భగవద్గీతలో, ఎవరైతే నన్ను కోరుకుంటారో వాళ్ళ వ్యవహారాలని నేనే చూసుకుంటానంటాడు. అంటే వాళ్ళ వ్యవహారం అంటే వాళ్ళ జీవితం సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాగోగులు అవన్నీ కూడా చూడండి. మీరే చూడండి, గీతలో ఎక్కడ రాసి ఉంటుంది, వెతకండి. నేనేం పండితుడిని కాదు, నేను చెప్పలేను ఏ శ్లోకం నెంబర్ ఏంటి, చాప్టర్ ఏ చాప్టర్ అనేది. సో ఏదైతే కోరుకుంటే మనకు లభ్యం అవుతాయో దాన్ని కోరుకోండి అక్కడ. ఇకపోతే మరి భగవంతుడి కృప ఓకే కావాలి అనుకుంటారనుకోండి, మరి ఎలా పొందాలి? మనం ఏమైనా ఆర్డర్ చేయగలమా దాన్ని? భగవంతుడి కృప అంటే భగవంతుడికి మనం ఏం కోరుకుంటున్నాం అనేది అదే క్షణంలో తెలిసిపోతుంది అక్కడ. ఎందుకంటే భగవంతుడు అన్నీ తెలిసిన వాడు కాబట్టి మనం ఏ ఉద్దేశంతో భగవంతుడి కృప కోరుకుంటున్నామో అప్పటికే తెలిసిపోతుంది, ఒక క్షణంలో తెలిసిపోతుంది భగవంతుడికి. సో మనం ఆర్డర్ చేయలేం భగవంతుడిని ప్రత్యక్షంగా గమ్మని. మనం ఎంతవరకు చేయగలం అంటే మనం చేయాల్సింది ఏదో మనం చేస్తాం అక్కడ. ఉదాహరణకి మీరు నిద్రపోవాలనుకుంటారండి. నిద్రపోవాలనుకుంటే మనం చేయలేంది అంతవరకు. రూమ్లో దోమలు లేకుండా చూసుకుంటాం, రూమ్ చల్లంగా ఉందా లేదా వేడిగా ఉందో చూస్తాం. ఆ తర్వాత లైట్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకొని పడుకుంటాం, టీవీ చూడటం ఆపేస్తాం. నిద్ర వస్తే వస్తుంది, రాకపోతే రాదు, మన చేతుల్లో లేదు అది. అదేవిధంగా భగవంతుడి కృప కావాలనుకుంటున్నప్పుడు మీరు చేయాల్సింది మీరు చేయండి అంతవరకు.
నిజాయితీగా, మనస్ఫూర్తిగా. మిగతా ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని కాదు. ఈ విధంగా మేము ఒక లిస్ట్ రాసుకొని వెళితే నాకు అది కావాలి, ఇది కావాలి, అది అక్కడ సమస్య కూడా ఏం లేదు పెద్దగా జనాలకి. ఇంకాస్త డబ్బు ఇంకా కావాలని, ఇంకా మంచి గొప్ప పదవులు రావాలని, మన ఉద్యోగంలో ఇంకా గొప్ప ప్రమోషన్లు రావాలని అన్ని లిస్ట్ రాసుకొని కూడా పోతే ఇక నాకు భగవంతుడి మీద దృష్టి ఏముంటుంది అక్కడ అసలు? విషయాన్ని గమనించండి. భగవంతుడి కృప నిజాయితీగా కోరుకోండి. దాన్ని మీరు ఆర్డర్ చేయలేరు కాబట్టి మీరు చేయగలిగింది మీరు చేయండి. ఇక ఇక భగవంతుడి కృప మీ మీద వస్తుందా రాదన్నది అది భగవంతుడి మీద వదిలేయండి. భగవంతుడి కృప మీ మీద పడిన మరుక్షణం మీకు ఏమవుతుందనేది నేను దాకా చెప్పాను. కర్మ కాలిపోవటం మొదలవుతుంది. అయితే దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. మీరు భగవంతుడి కృప అంటే భగవంతుడే మీకు గాలిలో ప్రత్యక్షం అయిపోయి మీ మీద కృప చూపిస్తుంది. ఒకవేళ మీ ముందుకు వచ్చినా కూడా భగవంతుడు, కృష్ణుడు కానీ రాముడు కానీ మీ ముందుకు వచ్చినా కూడా మీరు అసలు గుర్తుపట్టలేరు ఆయన. మహాభారతంలో ఎంతమంది కృష్ణుడిని చూశారు మీకు తెలుస్తుంది కదా. కృష్ణుడు వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఎంతమంది చూడలేదు కృష్ణుడిని? ఆయన గుర్తుపట్టగలిగారా? ఈరోజు అందరూ ప్రార్థిస్తుంటారు, కృష్ణ ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వు, నా జన్మ ధరించిపోతుంది. ఏమీ కాదు అక్కడ. ఎందుకంటే మీరు అసలు గుర్తే పట్టలేరు కృష్ణుడిని. ఆ రోజు అంత పెద్ద గొప్పవాళ్ళే ఎంతోమంది చూశారు కృష్ణుడిని. ఆయన రక్తమాంసాలతో తిరుగుతున్నప్పుడు మధురా నగరంలో లేకపోతే ఇంకెక్కడున్నా ద్వారకలో ఎంతమంది గుర్తుపెట్టారు ఆయన భగవంతుడని? ఏదో కుర్రోడు అని అనుకున్నారే కానీ భగవంతుడని ఎవరు గుర్తుపట్టలేకపోయారు కదా. అదేవిధంగా రాముడిని ఎంతమంది చూడలేదు రామాయణ కాలంలో. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ భావనాత్మక విషయాలన్నీ ఏదో మంచిదే, భక్తి మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ భావన అనేది ఉంటే మంచిదే, అది ఉపయోగపడుతుంది. కానీ దానివల్ల ఏం కాదు. అక్కడ దానికి పద్ధతి అంటూ ఉంటుంది. ఒక గురువు మార్గం మాధ్యమంగా ఒక దీక్ష పొందండి. ఆ రాముడే, ఆ కృష్ణుడే ఆ గురువు మాధ్యమంగా మీకు కృప చూపించి మీకు దీక్ష ఇవ్వటం అనేది జరుగుతుంది అక్కడ. ఆ విధంగా దీక్ష అనుగ్రహం పొందినప్పుడు ఇక దాన్ని వదలకుండా దాన్ని కాపాడుకోండి. అది అన్నమాట భగవంతుని యొక్క కృప పొందటం అంటే. దాని అర్థమేది, ఎందుకు పొందాలనేది చెప్పాను, ఎలా పొందాలనేది కూడా చెప్పాను. ఎందుకంటే ఎలా పొందటం అంటే ఎవరు ఏం చేయలేము అక్కడ. శరణాగతి అనేది అదే వరదానం. అది మనకి ప్రతి మనిషికి కూడా మనకి శరణాగతి, మనకు భగవంతుడి మీద మనకు ఎందుకు మరి భక్తి రావటం లేదంటే ఆ భగవంతుడి మీద భక్తి రావటం కూడా యాక్చువల్గా అది వరం. అది యాక్చువల్గా మనం చేసుకున్న పాత కర్మలే అర్థం వస్తుంటాయి అక్కడ. ఏదో పూర్వజన్మలో భగవంతుడి గురించి ఏదో చులకనగా మాట్లాడి ఉంటాం, ఆధ్యాత్మిక విషయాల గురించి చులకనగా మాట్లాడి ఉంటాం పూర్వజన్మలో. ఇప్పుడు అదే కర్మ ఈ జన్మలో వెంట పడుతుంది అక్కడ. మీకు ఈ జన్మలో భగవంతుడి కృప కోరుకుంటున్నప్పుడు ఆ భావన రావటం లేదు మరి భగవంతుడి మీద. ఎందుకంటే మనం చేసిన పిచ్చి పనులు, పూర్వజన్మలో మనం చేసిన కర్మ. అఫ్కోర్స్ ఏది శాశ్వతం కాదు. ఇది కూడా ఏదో ఒక నాటికి క్షయమైపోతుంది. మనం ఏదైనా పుణ్యం సంపాదించుకున్నాం అనుకోండి, ఆ పుణ్యం కూడా అయిపోతుంది ఏదో ఒక రోజుకి. అదేవిధంగా మనం ఏదైనా పిచ్చి పనులు చేస్తుంటాం అనుకోండి ఇంతకుముందు, ఆ పిచ్చి పనులు కూడా సమాప్తం అవుతాయి, రెండు పోతాయి. అందువల్ల వరి కావాల్సిన పని లేదు అక్కడ. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండటమే మనకు చేయాల్సింది. కాకపోతే నిజాయితీ అనేది ముఖ్యం. మనస్ఫూర్తిగా భగవంతుడి కృప కోరుకోండి. దేనికి? కృప కోసం కృప కోరుకోండి. కృప కోసం. కృప అంటే దాని అర్థం ఏమిటి మీకు అనవసరం. భగవంతుడు నా మీద కృప చూపించు, అంతవరకే మీరు కోరుకోండి. అంతేగాని మా ఇంట్లో మా భార్యకి జబ్బు చేసింది, లేకపోతే నా భార్య నన్ను నానా చిత్రహింసలు పెడుతుంది, నా భార్య నుంచి రక్షించు, లేదా నా భర్త నుంచి నన్ను కాపాడు, రాక్షసుడు అయిపోతున్నాడు, అవి కోరబాకండి.
మీరు భగవంతుడికి మీకేం కావాలో భగవంతుడికి వదిలేసేయండి. భగవంతుడు చూసుకుంటాడు మీకేం కావాలో. అంతేగాని భగవంతుడికి ఈ విధంగా నా మీద కృప చూపించారు కండిషన్ పెట్టద్దు. కండిషన్ అంటే షరతు పెట్టద్దు భగవంతుడికి. మనం అదే అంటుంటాం చూడండి, నాకు డబ్బు ఇస్తేనే భగవంతుడు, లేకపోతే నాకు డబ్బు ఇవ్వకపోతే భగవంతుడు ఉపయోగం లేదు. అలాంటి షరతు పెట్టబాకండి అక్కడ. భగవంతుడి కృప కోరుకున్నప్పుడు భగవంతుడి కృపయే కోరుకోండి. ఎందుకో అది మీకు అనవసరం. అది ఆ భగవంతుడి కృప ఏ విధంగా మీకు మంచి చేస్తుంది అనేది భగవంతుడికి వదిలేసేయండి దాన్ని. అది నిజాయితీ అంటే. అక్కడ మన బుర్ర ఉపయోగించడం మానేయాలి. అది ఒక ముక్కలో చెప్పాలంటే, భగవంతుడి కృప కోరుకుంటున్నప్పుడు మన బుర్ర ఉపయోగించడం ముందు మానేయండి. అక్కడ కేవలం కృప కోసమే కోరుకోండి. అక్కడ అంతవరకు నేను చెప్పదలుచుకుంది ఈరోజు. మనం మిగతా విషయాలు ఇంకా భవిష్యత్తులో మనం వీడియోలు చేసినప్పుడు ఇంకా మాట్లాడుకుందాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.